అందరికీ నమస్కారం. అత్యంతమైన ఈ కార్యక్రమం నేటి సమాజానికి అత్యంత అవసరమైన కార్యక్రమంలో మనం ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఎంతో మహాన్వితులు. మనమందరం కూడా ఒక తరం మరొక తరానికి ఆదర్శం కావాలి. మనము రానున్న తరానికి మనం ఆదర్శం కావాలి. ఈ కార్యక్రమం విస్తృతంగా మనం తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగే కార్యక్రమాన్ని బట్టి చూస్తే ఒక చిన్న శ్లోకం ఒకటి యజుర్వేదంలో ఒక శ్లోకం కాకపోతుంది. ఏ విద్వాంసో మనుష్యాన్ గాయత్ర్యాది చందోర్ధ విజ్ఞాపనేన విదుష కుర్వంతి సూచ్య చిన్న వస్త్రం భిన్న వస్త్రం ఇవ అనేక భిన్న మతాన్ని అనుసంధానం కుర్వంతి తే జగత్ కళ్యాణకారికా వదంతి అంటారు. అంటే వివిధ మతాలను కలిపి ఒక రాజు తెచ్చే వాళ్ళను జగత్ కళ్యాణకారులు అంటారు. చిరిగిపోయిన ముక్కరాని వస్త్రాలు సూది ఎట్లా కొడుతుందో వస్త్రం వల్ల ఎట్లా చేస్తుందో అటువంటి భావన కలిగిన వ్యక్తులు మనం ఈనాడు సమాజంలో చూస్తుంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల అందరూ మాట్లాడుతున్నారు. కానీ వారి అనుకరించి వారి ఆచరిస్తున్న గ్రంథాలను చదవట్లేదు. పైపైన అక్షరాలు చదువుతున్నారు, వాటి భావం చదువుతలేదు. కాబట్టి ఈనాడు సమాజంలో ఇంత వ్యతిరేకత వస్తుంది. ఏవరే కానీ ఈ విషయంలో మన ఆదిశంకరాచార్యులు ఒక చక్కని మాట అన్నారండి. భగవద్గీత భాష నాటికి ముందు పాటగా రాశారు ఒక మాట. ఆదిశంకరాచార్య కాలం నాటికే భగవద్గీత బట్టి ఎన్నో వ్యాఖ్యానం ఉన్నాయంటే కానీ లౌకికలైన వారికి భగవద్గీత సారం అర్థం కావట్లేదు. ఆ విషయం ఆయన ఏమంటారంటే ఇదం గీతా శాస్త్రం సమస్త వేదాంత సార సంగ్రహపుత్రం దుర్విజ్ఞేయాత పదార్థ ఆవిష్కరణాయ అనేకై వివృత పదార్థ వ్యాఖ్యాత నయమపి అత్యంత విరుద్ధానేకాద్యత్వేన క్రియమానం ఉపలభ్య అహం వివేకత అర్థనిర్ధారణార్థం సంక్షిప్త వివరణం కరోమి అని ఆయన ముందు మాట రాశారు. చక్కని మాటలండి. ఈరోజు మనం భగవద్గీత కార్యక్రమాల పట్ల గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా మోహన్రావు గారు శ్రీనివాస్ గారు చేస్తున్నాం. మేము చాలా మటు నేను గమనించింది ఏంటంటే ఎక్కువ మనం శ్లోక పారాయణకే ప్రాధాన్యత ఇస్తున్నాం. దాని అర్థాన్ని చూడడానికి మనం పోవట్లేదు. మనం దాని కూడా చాలా ఎంతో విలువైన జ్ఞాన సంపదను మనం కోల్పోతున్నామన్న భావన కలిగిందండి. నిజంగా ఈ విషయంలో మనం అందరూ విధంగా మనం భగవద్గీత చదవడం అది కాదు, దాని భావన కూడా గ్రహించి తదనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోగలగాలి. అందుకంటే నా జీవితంలో ఒక అనుభవం చెప్తానండి. శ్రీమద్ భగవద్గీత నా జీవితంలో ప్రవేశించే ముందుకు నా అనుభవం చెప్తాను. ఇక్కడ బైబిల్, ఖురాన్, భగవద్గీత ఉన్నాయి అనుకుంటాను. మీరు చూస్తే మిగతా 2 గ్రంథాలకు నా బైబిల్ గ్రంథమే ఆధారం అని చెప్పేవాళ్ళు. బైబిల్ తీసి పైన పెట్టింది అనుకోండి, చూసినా మిగతా 2 గ్రంథాలకు నా బైబిల్ గ్రంథమే ఆధారం అని చెప్పేవాళ్ళు. మధ్యలో పెట్టింది అనుకోండి, చూసినా మిగతా 2 గ్రంథాలకు నా బైబిల్ గ్రంథమే అనుసంధానం చేస్తుందని చెప్పి అంత విధంగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే గీత నా జీవితంలో ప్రవేశిస్తూ అది 3 కనబడుతుంది, ఒకటే కనబడుతుంది, భగవద్గీత వాక్కు కనబడుతుంది. ఈసారి అందరికీ తెలుసుకోగలగాలి. అది గొప్ప మన దేశం మనకి ఇచ్చిన ఎన్నో మతాలు ఎన్నో భాషలు కలిగిన ఈ దేశంలో ఐక్యమత్యను సాధించింది ఏంటంటే అతను కలగకపోయింది. అది ఈనాడు సమాజం విచ్ఛిన్నమవుతుంది. ఒకరికొకరు పర్యటన లేదు. ఎందుకోసం వస్తుందంటే గీతా సారం తెలియకపోవడం. ఏ మతమైనా ఒక మహమ్మదులు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ ఆ గ్రంథంలో సారాన్ని గ్రహించలేకపోతుంది. ఆ సారాన్ని గ్రహించగలగాలి. ఆ సారం భగవద్గీతలో చాలా విస్తృతంగా ఉన్నదండి, చాలా చక్కగా ఉంది. నాకు చాలా నచ్చుతుంది. గత 10 సంవత్సరాలుగా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాము. ఎలాగైనా మనం ఈ గీతా సారం ద్వారా మనం సమాజాన్ని ఏకీకృతం చేద్దాం. భిన్న మతాలు భిన్న సంస్కృతి కలిగిన దేశాన్ని ఒకతాటిపై నడిపించే శక్తి భగవద్గీతకు ఉన్నది. భగవద్గీత ఒక్కడే, అందరూ ఒక్కడే. నేను నమ్మిన సిద్ధాంతమే గొప్పది అని భావన అందరూ, కానీ అందరి సిద్ధాంతం ఒకటి గీత చెప్తుంది. కాబట్టి ఆ విధంగా మనం వెళ్దాం. వీళ్ళకి నెక్స్ట్ టైం మనం ఈ విషయాలు నేను నా సహకారం సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.